ప్రపంచంలో జరిగే ఎన్నో సంఘటనల నుండి కొన్ని ఎంపిక చేసిన ఆసక్తికర అంశాల విశ్లేషణాత్మక సమాహారం ఫోర్సైట్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగా ఈరోజు కూడా ఎన్నో సంఘటనల నుండి అంటే అన్ని దేశాల్లో ఖండాల్లో ఎన్నో సంఘటనలు జరుగుతుంటే ఆ సంఘటనల నుండి మనకు ఆసక్తి కలిగించే 5 అంశాలను ఎంపిక చేసి మీకు అందిస్తున్నాం. ఇవి మీకు ఆసక్తి కలిగిస్తాయని ఆశిస్తూ మనం ఈరోజు ఎంపిక చేసిన 5 అంశాలలో మొదటిది, చైనాలో ఒక కంపెనీ ఎవరైనా జంట డేటింగ్ చేసుకుంటే వారికి నగదు బహుమతులు అందిస్తానని అందిస్తోంది. ఇలా ఒక చైనా కంపెనీ చేయడానికి గల కారణాలు ఏమిటి, ఆ మొత్తం వ్యవహారం ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటు తర్వాత రిపబ్లికన్ పార్టీ ఈరోజు అమెరికాలో అన్ని వైపులా మెజార్టీ సాధించిన సమయంలో టెక్సాస్ రాష్ట్రంలో ఎక్కడైతే రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉందో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో అక్కడ ఇప్పుడు ఉన్నట్లుండి బైబిల్ ఆధారిత విద్యను లేదా బైబిల్ ఆధారిత విద్యా ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఏమిటి తెలుసుకున్నాం. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు త్వరలో బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్, ఆయన సతీమణి కమేలా వీరిరువురు భారతదేశానికి రానున్నారు. ఈ భారతదేశానికి రావడానికి గల కారణాలను మనం తెలుసుకుందాం. తదుపరి పాకిస్తాన్లో మనకి తెలుసు ఎప్పటి నుండో అక్కడ ముస్లింల్లోని పలు తెగల మధ్య హింస చెలరేగుతోంది. ముఖ్యంగా సున్నీలు అక్కడ ఇతర మైనారిటీ ముస్లిం వర్గాలైన షియాలను ఇతరత్ర వ్యక్తులను, ఎందుకంటే ముస్లింలు హిందువులను ఇబ్బంది పెడుతూ ఉంటారు, కానీ ముస్లిములుగా భావించబడే వాళ్ళలోని ఇతర తెగల్ని కూడా ఈ సున్నీలు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి క్రమంలోనే 40 మంది షియాలు ప్రయాణం చేస్తున్న ఒక బస్సుపై దాడి జరిగింది. ఆ 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఏమిటి తెలుసుకుందాం. చివరి అంశం, ఇటీవల అమెరికాలోని టెలికాం సంస్థలపై సైబర్ దాడి జరిగింది. ఈ సైబర్ దాడి చైనాకు సంబంధించిన హ్యాకర్లు చేశారనేది ఇప్పుడు అమెరికా ప్రభుత్వపు అధికారుల అభియోగం. ఈ దాడి ఎందుకు జరిగింది, ఏ నేపథ్యంలో జరిగింది, దాడి యొక్క ప్రభావం ఎలా ఉంది అన్నది మనం విశ్లేషించుకుందాం. ఇవి ఈరోజు మనం ఎంపిక చేసిన 5 అంశాలు. ఈ 5 అంశాలు మీకు ఆసక్తి కలిగిస్తాయని ఆశిస్తూ ఈ 5 అంశాలలో మొట్టమొదటి అంశమైన చైనాలోని ఒక కంపెనీ అక్కడ పనిచేసే ఉద్యోగస్తుల్లో ఎవరైనా విజయవంతంగా డేటింగ్లో పాల్గొనగలిగితే వాళ్ళకి నగదు బహుమతులను ప్రకటించింది. ఈ నగదు బహుమతులు ఎందుకు ప్రకటించింది ఏమిటి అన్నది చూస్తే మనకి చైనాలో ఉన్న ఒక అతిపెద్ద టెక్ కంపెనీ Insta360 అనే కంపెనీ ఈ నగదు బహుమతిని తన ఉద్యోగస్తులకు ప్రకటించింది. అంటే విజయవంతంగా తన ఉద్యోగస్తుల్లో మహిళ కానీ పురుషుడు కానీ ఎవరైనా తమ భాగస్వామిని డేటింగ్కు జత చేర్చుకొని డేటింగ్ చేయగలిగితే వాళ్ళకి ఈ నగదు బహుమతులు అందజేస్తానని ప్రకటించింది. దీనిపై ఈరోజు చైనాలో సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. సుమారు 66 యువాన్లను ఈరోజు ఆ కంపెనీ ఇలా డేటింగ్ వెళ్ళే జంటలకు ఇవ్వాలని నిర్ణయించింది. 66 యువాన్లు అంటే భారతదేశ కరెన్సీలో 770 రూపాయలను ఆ డేటింగ్ వెళ్ళే వాళ్ళకి ఈ చైనా కంపెనీ అందజేస్తోంది. ఈ చైనా కంపెనీ ఇలా అందజేస్తుందని ప్రకటించిన తర్వాత సుమారు 500 జంటలు ఈ నగదును అందుకోవడం జరిగింది. ఈ 500 జంటలు డేటింగ్కు వెళుతూ
ఆ సంస్థ నిబంధనల మేరకు డేటింగ్కు వెళ్తూ ఈ బహుమతిని తీసుకున్నారనేది అక్కడ వార్తాపత్రికలు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఈరోజు చైనాలో ఇలాంటి ప్రక్రియ అంటే ఒక పురుషుడిని మహిళని ఒక చోటకు చేర్చే ప్రక్రియ, వాళ్ళని వివాహం చేసుకోమని ప్రోత్సహించే ప్రక్రియలు, సంతానం కనమని బహుమతులు ఇవన్నీ ప్రకటించడం ఎందుకు జరుగుతోందని పరిశీలిస్తే గతంలో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. చైనా ప్రభుత్వం ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్తోంది, వివాహాన్ని త్వరగా చేసుకోమని కూడా చెప్తోంది. అందుకు కారణం ఆ దేశంలో నానాటికి వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండడం, పనిచేసే యువత సంఖ్య తగ్గిపోతుండడం. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే చైనాలో ఈరోజు యువతీ యువకులు ఉద్యోగాల వేటలోనూ ఇతరత్ర ఆదాయ సంపాదనలో పడిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడం మర్చిపోతున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా లేటుగా మ్యారేజ్ చేసుకోవడము, లేట్ మ్యారేజ్లో కారణంగా ఒక బిడ్డను కంటే చాలనే అభిప్రాయంతో ఉండడము వీటన్నిటికీ ప్రధాన కారణాలు. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకొని నానాటికి తరిగిపోతున్న యువత యొక్క సంఖ్యను దృష్టిలో ఉంచుకొని చైనా ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఆ దిశలోనే ఈరోజు చైనా కంపెనీ చేసిన ఈ నగదు బహుమతి ప్రకటన, అందిస్తున్న నగదు బహుమతి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయం ఈరోజు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చైనాలో చర్చ జరుగుతోంది. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఈ కంపెనీ మాత్రమే ఎందుకు చేస్తోంది, ప్రాచుర్యం పొందుతోంది, ఇలాంటి పథకాలు అన్ని కంపెనీలు ఇవ్వాలని జోకులు చేసే వాళ్ళ దగ్గర నుంచి అసలు మన దేశం పరిస్థితికి ఇది అద్దం పడుతోందని వ్యాఖ్యానించే వరకు ఈ మొత్తం వ్యవహారం చేరుకుంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు చైనాలో త్వరగా పెళ్ళిళ్ళు చేసుకోవాలని, ఎక్కువ మంది పిల్లల్ని కనాలనే ఉద్యమం పలు రూపాల్లో సాగుతోంది. ఆ ఉద్యమానికి ఇది ఒక ఉదాహరణ. ఆ ఉద్యమానికి ఇది ఒక ప్రతీకగా మనం పేర్కొనవచ్చు. ఇక తదుపరి అంశం మనం ఈరోజు చర్చించుకోబోయే అంశం అది టెక్సాస్ రాష్ట్రం, అమెరికాలో ఉన్న టెక్సాస్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఈ టెక్సాస్ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్న టెక్సాస్ రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా సరికొత్త విద్యా విధానాన్ని తీసుకురావాలని ప్రకటించారు. సరికొత్త విద్యా విధానం, టెక్సాస్ రాష్ట్రంలో తీసుకొచ్చే విద్యా విధానం ఏ రకంగా ఉండబోతోంది అని అంటే బైబిల్ ఆధారిత విద్యా విధానం అక్కడ పాఠశాలల్లో అమలు చేయాలని ఈ రాష్ట్రం నిర్ణయించింది. ఈ రాష్ట్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించగానే సెక్యులర్ వాదులు దీని మీద విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. మతం, విద్య ఈ రెండు వేరువేరు అంశాలని, ఈ రెండింటినీ కలిపి, అంటే ఇక్కడ మతం, విద్య వేరువేరు అంశాల కన్నా కూడా మతము, ప్రభుత్వాలు అనేవి రెండు వేరువేరుగా పరిగణింపబడాలని, ఈ రెండోటి కలయిక మంచిది కాదని ప్రపంచంలో పలు చోట్ల ఈవెన్ భారతదేశంలో కూడా సెక్యులర్ అంటే మతాన్ని, ప్రభుత్వాన్ని వేరువేరుగా, ప్రభుత్వ ప్రక్రియలను వేరువేరుగా చూడడం అనేది భావన. కానీ అది సరిగ్గా ఎక్కడా జరగడం లేదు. అలాంటి పరిస్థితుల్లో అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ మెజార్టీతో ఎంపికై సెనేటు, అమెరికన్ హౌసు రెండిట్లో రిపబ్లికన్ పార్టీ విజయాన్ని, ఆధిక్యతను సాధించిన వేళ టెక్సాస్ రాష్ట్రంలోని రిపబ్లికన్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్రంగా తప్పుపట్టబడుతోంది. దీని కారణంగా ఈరోజు అమెరికా మతతత్వ దేశంగా మారిపోయే ప్రమాదం ఉందని కూడా అందరూ హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ బైబిల్ ఆధారిత విద్యా విధానం ఇతర మతస్థులు ఎలా అంగీకరిస్తారు, ఇతర మతస్థుల యొక్క మత గ్రంథాలకు సంబంధించి దాంట్లో పేర్కొనబడిన అంశాలకు ఏమాత్రం తావివ్వకుండా ఒకే అంశాన్ని అందరి మీద రుద్దడం ఎంతవరకు సబబనే చర్చ జరుగుతోంది. ఇది భారతదేశంలో ఇంకా ఎక్కువగా జరుగుతోంది, ఇప్పుడు అమెరికాలో కూడా. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ ఎక్కువగా ఈ కన్జర్వేటివ్ వాదనలకు దగ్గరగా ఉంటుంది. అక్కడ కన్జర్వేటివ్ వాదనలు అంటే చర్చికి దగ్గరగా ఉండే
ప్ర అవకాశం రిపబ్లికన్ పార్టీ మొదటి నుంచి తీసుకొని ఉంది. ఈరోజు రిపబ్లికన్ పార్టీ తన సొంత అజెండాను అమలు చేయడం ద్వారా కేవలం ఒక మతానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తోందన్న విమర్శలు, ఆరోపణలు ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అక్కడ ప్రారంభమయ్యాయి. ఏది ఏమైనప్పటికీ ఇలా ఒక మతానికి సంబంధించిన, ఎందుకంటే పలు మతాలు ఉన్న చోట ప్రభుత్వం కేవలం ఒక మతానికి సంబంధించి అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసం కాదు. అన్ని మతాల్లో ఉన్న మంచి విషయాలను బోధించగలిగితే ఆ విద్యార్థులు మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి వీలు కల్పిస్తారు. ఇది ఈరోజు మనం ఎంపిక చేసుకున్న రెండవ అంశం. ఎందుకంటే భారతదేశంలో కూడా ఇలాంటి అంశాలపై తీవ్ర స్థాయిలో ఈరోజు చర్చ జరుగుతోంది. ఇక మనం ఎంపిక చేసుకున్న మూడవ అంశం కింగ్ చార్లెస్ III ఆయన సతీమణి క్వీన్ కమిలా త్వరలోనే భారతదేశానికి అధికారికంగా రాబోతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా తదితర దేశాల్లో పర్యటించిన కింగ్ చార్లెస్ ప్రస్తుతం దక్షిణాసియాలోని భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. ఈ పర్యటనకు ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కింగ్ చార్లెస్ III దంపతులకు పంపిన ఆహ్వానమే భూమికగా కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళిద్దరికీ ప్రత్యేక ఆహ్వానాన్ని పంపి భారతదేశాన్ని సందర్శించాలని కోరినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రధానమంత్రి విజ్ఞప్తిని మన్నించిన బ్రిటన్ రాజు రాణి త్వరలోనే తమ పర్యటన యొక్క షెడ్యూల్ను వాళ్ళు ఫిక్స్ చేయదలుచుకున్నారు. ఇప్పటికే బ్రిటన్ విదేశాంగ శాఖ ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఈ విషయంతో దక్షిణాసియాలోని 3 దేశాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలోనే రాజు రాణి పర్యటనల షెడ్యూలు ఖరారు కాబోతోందని బ్రిటన్ ప్రకటించింది. ఎందుకంటే కింగ్ చార్లెస్కు భారతదేశం అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆయన ఎంతో ఆసక్తి చూపుతారు. ఇటీవల కింగ్ చార్లెస్ క్యాన్సర్కు చికిత్స తీసుకున్న తదుపరి శరీరంలోని బాధలను తగ్గించుకోవడానికి బెంగళూరులోని ఒక ప్రకృతి వైద్యశాలలో 4 రోజుల పాటు ఆయన గడిపారు. ఆ 4 రోజుల పాటు అక్కడ చికిత్స అందుకొని కింగ్ చార్లెస్ తిరిగి ఇంగ్లాండ్ తరలి వెళ్ళారు. అది అనధికారిక పర్యటన అయినప్పటికీ ఆయనకి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, భారతీయ వైద్య విధానాలు వీటన్నిటి పట్ల కొంత ఆసక్తి ఉంది. అటువంటి వ్యక్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశానికి రమ్మని ఆహ్వానించడం, ఇటీవలే ప్రధాని ఇంగ్లాండ్తో త్వరలోనే తాము ఒక ట్రేడ్ అగ్రిమెంట్ను కూడా కుదుర్చుకోబోతున్నామని ప్రకటించారు. ఇవన్నీ భారత్ బ్రిటన్ల సంబంధాలను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలుగా మనం పేర్కొనవచ్చు. ఆ చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న ఈ చొరవ కారణంగా త్వరలో ఈ బ్రిటన్ రాజదంపతులు దక్షిణాసియా పర్యటనకు రానున్నారు. భారత్తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్లను కూడా పర్యటిస్తున్నారన్న సమాచారం తెలుస్తోంది. దీనివల్ల భారత్ బ్రిటన్ సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తదుపరి అంశం పాకిస్తాన్కు సంబంధించింది. పాకిస్తాన్లో ముస్లింలు మెజారిటీ అని మనకి తెలుసు. పాకిస్తాన్లో ఇతరత్రా మతాలకు చెందిన మైనార్టీల మీద దాడులు, అవి హింస, వాళ్ళని అణిచివేయడం జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే పాకిస్తాన్కు సంబంధించి బయట ప్రపంచానికి అంతగా తెలియని మరొక అంశం ముస్లిం తెగల మధ్య జరుగుతున్న పోరు. ముస్లింలలో ప్రధానంగా సున్నీ తెగకు చెందిన ముస్లింలు అధిక సంఖ్యలో పాకిస్తాన్లో నివసిస్తూ ఉంటారు. వీరు ఇతర తెగలకు చెందిన, అంటే ముఖ్యంగా షియాలు, ఇతరత్ర అహ్మదీయాలు, ఇతరత్ర తెగలకు చెందిన ఈ అఫ్ఘాన్లు, పష్తూన్లు వీళ్ళందరికీ సంబంధించి ఇతరత్ర తెగలకు చెందిన వారిపై దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. వాళ్ళతో వీళ్ళకి సున్నీ ముస్లింలకి తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఈ తెగల మధ్య పోరు పాకిస్తాన్కి ఈరోజు చాలా ఇబ్బందిగా మారింది. వీళ్ళందరూ ఒకే మతానికి సంబంధించిన వారైనప్పటికీ వారు పాటించే ఆచార వ్యవహారాల్లో ఉన్న తేడా కారణంగా ఈ తెగల మధ్య వివాదాలు నెలకొంటూనే ఉన్నాయి. తీవ్రమైన హింసకు కూడా ఈ తెగల మధ్య పోరు దారితీస్తోంది. అలాంటి ఒక తీవ్రమైన సంఘటన గత వారం పాకిస్తాన్లో జరిగింది. షియా ముస్లింలు ఒక పెద్ద సంఖ్యలో బస్సులలో
పాకిస్తాన్లో పర్యటిస్తున్న వేళ ఒక బస్సుపై ఈ సున్నీ తెగకు చెందిన వారు దాడులు చేసి 40 మంది షియాలను పొట్టన పెట్టుకున్నారు. ఆ 40 మంది షియాలు చనిపోయిన వేళ పాకిస్తాన్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్లోని నార్త్ వెస్టర్న్ సరిహద్దు అంటే బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్కు దగ్గరగా ఉన్న పరాచినార్ అనే జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఈరోజు అక్కడ చాలా తీవ్రమైన హింసకు కారణమైంది. సున్నీలు చేసిన ఈ దుస్సాహసానికి వ్యతిరేకంగా షియాలు తీవ్ర స్థాయిలో ఉద్యమించారు. ఇది ఒకళ్ళిద్దరు సున్నీలు కూడా ఈ మొత్తం ఆందోళనలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్లో ఈరోజు ముస్లిం తెగల మధ్య జరుగుతున్న పోరాటం ఆ దేశానికే ఇబ్బందికరంగా మారింది. అది ఈరోజు నానాటికి పాకిస్తాన్లో ఎందరో ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతోంది. ఇలాంటి పరిస్థితులే భారతదేశంలోనూ కొన్ని ముస్లిం తెగల మధ్య ఉంది. ఇప్పటికీ వక్ఫ్ చట్టానికి సంబంధించి ఈ సున్నీ మెజారిటీ ముస్లింలు ఇతరత్రా ముస్లింలు వక్ఫ్ బోర్డులో ఉండడానికి లేదని వాదిస్తూ ఉన్నారు. ఈ తెగల మధ్య పోరు రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రతరం కానుంది. గల్ఫ్ దేశాల్లో కూడా ఈ షియా దేశమైన ఇరాన్కు ఇతరత్ర సున్నీ దేశాలకు పడదు. ఇది ఈ రెండు తెగల మధ్య ఎప్పటి నుంచో సాగుతున్న పోరు. ఆ పోరు ఈరోజు పాకిస్తాన్లో తీవ్రమైన హింసకు కారణమవుతోంది. ఎందరో ప్రాణాలు బలైపోతున్నాయి. ఇది పాకిస్తాన్లో ఆ పరాచినార్ అనే జిల్లాలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా 40 మంది ఒకేసారి ప్రాణాలు కోల్పోయిన సంఘటన. ఇక చివరి అంశం, అమెరికాలోని టెలికాం కంపెనీలలో ఏవైతే ఉన్నాయో టెలికాం కంపెనీల మీద ఆ కంపెనీలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అంటే కంప్యూటర్లు, కమ్యూనికేషన్ డివైజెస్పై చైనా హ్యాకర్లు సైబర్ దాడి చేశారు. ఈ టెలికాం ఎక్విప్మెంట్కు సంబంధించి చైనా తయారీదారుల నుండి కొంటున్న వస్తువులను ఎన్నో దేశాలు ఇప్పటికే నిషేధించాయి. చైనా కంపెనీల నుంచి టెలికాం ఉత్పత్తులను, టెలికాం పరికరాలను ఆయా దేశాలు కొనడం లేదు. అందుకు ప్రధానమైన కారణం ఈ టెలికాం ఉత్పత్తులు లేదా ఎక్విప్మెంట్ ఏదైతే చైనా నుండి వస్తుందో వాటి యొక్క యాక్సెస్ చైనాకు సులభంగా దొరుకుతుందని, వాటిని వినియోగించి దానిలోని డేటాను చైనా ఎప్పుడైనా కొల్లగొట్టవచ్చనే ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత ఈ దేశాలన్నీ ఈ టెలికాం పరికరాలను నిషేధించారు. అయినప్పటికీ దొంగచాటున ఈ పరికరాలు పలు సందర్భాల్లో పలు దేశాల్లో వినియోగించబడుతున్నాయి. అలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తున్న వేళ, విమర్శలు వినవస్తున్న సమయంలో అమెరికాకు చెందిన పలు పెద్ద టెలికాం కంపెనీలపై చైనా హ్యాకర్లు దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా అమెరికన్ టెలికాం కంపెనీల వినియోగదారుల డేటాను చోరీ చేశారనేది ఈరోజు మనకు అందుతున్న సమాచారం. దీనిపై అమెరికా ప్రభుత్వం కూడా అధికారికంగా స్పందిస్తూ చైనాకు చెందిన హ్యాకర్లు ఈరోజు ఈ టెలికాం కంపెనీలకు సంబంధించిన పరికరాలను హ్యాక్ చేశారని, హ్యాక్ చేసుకొని ఈ టెలికాం కంపెనీల యొక్క వినియోగదారుల డేటాను దొంగలించారని అధికారికంగా వాళ్ళు ప్రకటించారు. అయితే ఈ అమెరికా అధికారులు చేసిన ప్రకటనను చైనా తీవ్రంగా ఖండించింది. చైనాకు సంబంధించిన ఎలాంటి అధికార వ్యవస్థలు వీటిల్లో ఇన్వాల్వ్ అయి లేవదని, ఇది చైనా మీద చేస్తున్న దుష్ప్రచారం అని, చైనా టెలికాం కంపెనీల మీద జరుగుతున్న దుష్ప్రచారం అని వాళ్ళు కొట్టిపారేశారు. ఏది ఏమైనప్పటికీ అమెరికా టెలికాం కంపెనీల మీద ఈరోజు సైబర్ దాడి జరిగిందనేది వాస్తవం. అక్కడున్న డేటా మొత్తం ఆ హ్యాకర్లు కొల్లగొట్టారనేది ఈరోజు టెలికాం కంపెనీలు అంగీకరిస్తున్నాయి. దీని వెనక చైనా ఉందని, చైనా ఈరోజు చేస్తున్న పని అక్కడ ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థను నియంత్రించే దిశగా సాగుతోందని, ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు దేశాల్లో ఎన్నో ఆరోపణలు వచ్చిన వేళ అమెరికా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడ ఉన్న సెనేటర్లు ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు చైనా సరఫరా చేస్తున్న టెలికాం పరికరాలు,
టెలికాం యంత్ర సామాగ్రి వీటన్నిటిపై మరోమారు నీడలు కమ్ముకునే భారతదేశం అయితే చైనా నుంచి ఎటువంటి ఫోన్లను వాడవద్దని డిఫెన్స్ పర్సన్స్కి ఇతరత్ర వాళ్ళకి స్పష్టం చేసింది. చైనా నుండి 4G 5Gకి సంబంధించిన పరికరాలను దిగుమతి చేసుకోకుండా భారతదేశం స్వంత పరిజ్ఞానాన్ని తయారు చేసుకుంది. ఐఐటి హైదరాబాదులో ఈ 5G సాంకేతిక పరిజ్ఞానం తయారు చేయబడింది. ఈ మొత్తం వ్యవహారం ఈరోజు చైనా టెలికాం కంపెనీలకు ఒక పెద్ద ఇబ్బందికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో చైనా సంబంధించిన టెలికాం ఎక్విప్మెంట్ కానీ సాంకేతిక పరిజ్ఞానం కానీ వినియోగించే ముందు ఆయా దేశాలు ఈ హ్యాకింగ్కు ఎంతవరకు ఆస్కారం ఉంది లేదు అన్న అంశాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత మాత్రమే వినియోగించుకోవాలనేది ఈరోజు ఒక పెద్ద డిమాండ్. ఇది ఈరోజు మనం ఎంపిక చేసిన 5వ అంశం. ఈ 5 అంశాలు మీకు ఆసక్తి కలిగించాయని ఆశిస్తూ నేటి ఈ 4 సైట్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమానికి సెలవు. రేపు మరికొన్ని ఆసక్తికర అంశాలతో 4 సైట్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమంలో కలుద్దాం.